గణేష, నీ పండుగను ఉత్సాహంగా చేస్తున్న ప్రజలను చూసి సంతోషించు గణేష. కానీ నీ పండుగకు ముందు డిఎస్సి పెట్టావే, డిఎస్సిలో ఓడిపోయి ఉద్యోగం రాక అలసిపోయి అలమటించే ఇక్కడి పిల్లలను ఆదుకోకూడదా? ఆపద్ బంధువుడు అంటారే, విఘ్నాలు తొలగించేవాడి అంటారే. నీ పండుగ ముందు ఉద్యోగం కోసము సంవత్సరాల తరబడి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కృషించి కోచింగ్ సెంటర్లకు పోయి డబ్బులు ఖర్చు పెట్టి అన్నము వండుకొని ఒక పూట తిని ఒక పూట తినలేక ఉద్యోగం కోసం ప్రయత్నించి డిఎస్సి రాని మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి గణేష? గణేష, ఏం చెయ్యాలి? ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి 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 అలసిపోయినటువంటి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? డిఎస్సి దొబ్బింది, పెళ్ళి వాయిదా పడింది, పిల్ల పారిపోయింది, పెళ్ళి ఎత్తిపోయింది. డిఎస్సి వస్తే ఉద్యోగం ఇస్తామని కండిషన్ పెట్టారు, ఆ డిఎస్సి రాలేదు. ఉన్న ఉద్యోగం పోయి, పిల్ల పోయే, పెళ్ళి పోయే, ఇట్లా బతుకెట్లా? గణేష, నీ పండుగ ముందే ఎంతమందిని బాధ పెట్టావయ్యా. వీళ్ళందరికీ సుఖ సంతోషాలు కలిగించు. ఈ డిఎస్సి పోతే ఇంకో డిఎస్సి కాదయ్యా, తొందరలోనే వీళ్ళందరినీ సెటిల్ చేయి గణేష. నీ పండుగలో అందరూ ఎవరైతే ఇబ్బంది పాలవుతున్నారో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించు. లేకపోతే ప్రతి ఒక్కరూ నాలాగే బాటిల్ పట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చేది గణేష. బాటిల్ పట్టుకొని తిరిగే పరిస్థితి తెచ్చిపెట్టకు గణేష. అందరి ఆనందం చేయి, లేకపోతే అందరు తాగుడుపోతున్నారు గణేష. గణేష.